హాయ్ ఆల్, వెల్కమ్ టు చరణ్య వ్లాగ్స్. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ మిస్ చేయకుండా. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. మీరు ఈ ఇయర్ గార్డెన్ పార్టీకి వెళ్ళారా? వెళ్తే ఎక్కడికి వెళ్ళారు, ఎవరితో వెళ్ళారో కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. అండ్ నేను అపార్ట్మెంట్లో స్టే చేస్తాను. సో అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్మేట్స్ అందరితో కలిసి గార్డెన్ పార్టీ అయితే ప్లాన్ చేసుకున్నాం. గార్డెన్ పార్టీస్ అనేసరికి కామన్గా ఫ్రెండ్స్తోనో ఫ్యామిలీ మెంబర్స్తోనో వెళ్తాం. కానీ మేము అలా కాదు. మా అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఫ్లాట్స్లో ఉన్న అందరం కలిసి హ్యాపీగా గార్డెన్ పార్టీని అయితే ప్లాన్ చేసేసుకున్నాం. రాజమండ్రిలో ఉంటాం కాబట్టి అందరికీ గార్డెన్ పార్టీ అనగానే గుర్తొచ్చేది మారేడుమిల్లి ఏరియా. ఎందుకంటే హిల్ స్టేషన్తో పాటు చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి, ఎక్సలెంట్ వాటర్ ఫాల్స్ ఉంటాయి, అండ్ నేచర్ అయితే చెప్పక్కర్లేదు, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మనం ఎంతసేపు టైం స్పెండ్ చేసినా ఇంకా ఇంకా ఉండాలనిపిస్తుంది. లొకేషన్స్ విషయానికి వస్తే అసలు చెప్పక్కర్లేదు, ఒకదానికి మించి ఒకటి చాలా అద్భుతంగా ఉంటుంది. వీడియోలో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లొకేషన్స్ అన్నీ కవర్ చేసే ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ ఈ వీడియోకి వస్తే ఈ లొకేషన్ ఎక్కడ అనేది ఎప్పుడూ నేను చూసింది లేదు. కానీ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వెళ్తే ఎంజాయ్మెంట్ ఉండదని మేమందరం కలిసి ఒకటే ట్రావెలర్ అయితే బుక్ చేసుకున్నాం. లక్కీగా ఆ ట్రావెల్స్కి వచ్చిన డ్రైవర్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఎవరికి తెలియని స్పెషల్ లొకేషన్స్కి అయితే తీసుకెళ్లారని. అండ్ ఎస్పెషల్లీ ఈ లొకేషన్ వాటర్ ఫ్లో చాలా తక్కువ ఉంది, మునిగిపోతామేమో అన్న భయం లేదు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ హ్యాపీగా దిగైతే ఎంజాయ్ చేయొచ్చు. చాలా ప్లెజెంట్ ఉంది. అసలు అసలు ఒక చిన్న సౌండ్ కూడా మనకి బయట నుంచి వచ్చే వెహికల్ సౌండ్స్ కూడా ఏమీ వినిపించట్లేదు. అంత ఎక్సలెంట్గా ఉంది. వెళ్ళేటప్పుడు అయితే అసలు లోపల క్యాబ్ లోపల మేమందరం ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే దంషలాట్స్ ఆడుతూ, మ్యూజిక్స్ ప్లే చేసుకుంటూ, సాంగ్స్ పాడుకుంటూ సీతపల్లి, పాములేరు, మారేడుమిల్లి ఏరియా, జలతరంగిణి ఇలా అన్ని ప్లేసెస్ కవర్ చేసుకున్నామండి. మధ్యలో ఎక్కడ లొకేషన్ కనిపిస్తే అక్కడ ఆగిపోవడం, డ్యామ్స్ దగ్గర పోజెస్ పెట్టుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు సెటైర్స్ వేసుకోవడం ఎంత బాగుందో. ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళేదానికన్నా కూడా ఇలా స్ట్రేంజర్స్ అయిన ఫ్లాట్మేట్స్తో కలిసి వెళ్ళడంలో ఒక మజా ఉంది. వాళ్ళ గురించి మనం ఫ్లాట్స్లో ఉన్న హాయ్ బాయ్ తప్ప అంతకు మించి ఏమీ తెలుసుకోం. కానీ ఇలా వెళ్ళడం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది, అండ్ ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న పిల్లల మనస్తత్వం అయితే ఉంటుందన్నది క్లియర్గా తెలిసిపోయింది. అండ్ అసలు వ్యాన్లో అయితే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా చిరంజీవి, పవర్ స్టార్ సాంగ్స్ పెట్టుకొని ఫుల్గా డాన్స్ చేస్తూ, ట్రెండింగ్ సాంగ్స్కి ట్రెండింగ్ రీల్స్ చేస్తూ నెక్స్ట్ లెవెల్లో ఎంజాయ్ చేసామండి. ఎవ్రీ ఇయర్ ఇలాంటి ఒక ట్రిప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే స్ట్రేంజర్సే ఫ్రెండ్స్ అవుతారంటారు. అండ్ మా అపార్ట్మెంట్లో ఫ్లాట్మేట్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు. సో మీరు కూడా ఎవరితో ఎక్కడికి వెళ్ళారు, ఎలా ఎంజాయ్ చేశారు అనేది కామెంట్లో మెసేజ్ చేయండి. ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.